బాగున్నారా? బాగున్నామండి. మరి వర్షాలు పడడం లేదు, నల్లగిరిన సాగరం బాగు చేయలేదు, రైతులకి నీరు అందుబాటులో లేదు. 2-3 సంవత్సరాలు అవుతుందండి మాకు వరి లేదు. వరి వేసుకుని పండించుకుంటాం, మరి పత్తి వేసి అమ్మేసి మళ్ళీ దానికి కొనుక్కోవడం బియ్యం కొనుక్కోవడం ఇబ్బంది కదా. బోర్లు పడతాయో మానేస్తాయో కానీ ఆ బోర్ల సంగతి మాకు తెలియదండి. ఒక 100 అడుగులు కొడుతున్నారు, పొలపు అయిపోయింది, పిలపు అయిపోయింది అంట. మేము వచ్చిన తర్వాత మాకు లంచం ఇవ్వాలి ఎంతో కొంత, మాకు ఏదో కోడి ఒకటి అంత పెద్ద కోడి ఈ కొనేసి ఇవ్వాలి, మేట ఇవ్వలేము, పేదవాళ్ళము, అది పేద బతుకు జీవిస్తున్నాము. బోరు పడితే మాత్రం మొత్తం పైరే పండిస్తారు. పత్తి పంటతోనే మా బతుకు అయిపోతుంది. మన పేదవాడు కష్టపడితేనే పెద్ద ఇంటి బాగుంటాడు. మాకు పత్తి వల్లే బతుకు. పత్తి పండితేనే, పత్తి పండకపోతే అది కూడా లేదు, అప్పులు అయిపోవడమే. దానిలు కొనుక్కోవాలి, ఈ చిన్న చిన్న కూరలు లాంటి కొనుక్కోవాలంటే మాకు డబ్బులు ఎలాగొస్తాయి? మేము బయటకు వెళ్ళిన అవసరం ఉండదు కదా. ఒక్క పత్తి పంటతోనే మా బతుకు అయిపోతుంది. బియ్యం గానీ ఏం గానీ బయట దేశాలకు కొన్ని లక్షల టన్నులు పోతుంది, అది ఎవరికి తెలియదు. ఇంకా ఇసొంటోళ్ళు తగ్గిపోతే ఇంకా మన ఇండియాలో గిట ముఖ్యంగా ఇది ఆహారం అనేది దొరకకుండా అయిపోతుంది. ఇంకా నిరాశ ఇలాంటి పత్తి వేసుకొని ఇంకా ఆహారాన్ని కూడా వాళ్ళు కొనుక్కుంటున్నారండి. మాకు తయారు చేసి ఇస్తే సమస్య బాగా ఉంది. మీరు పెద్దలు జడర్ కాలనీ గ్రామంలో మీరు ఒక ఇది గుర్తించి మీరు పెద్ద మనసు చేసుకోవాలి, అంతేగాని మీరు పెద్ద మనసు చేసుకున్నారనుకో పంటలు అంటే రైతు పంట పండిస్తే మనకి పని లేక అందరూ వలస వెళ్ళిపోతున్నారు. మరి ఇలాగే పని లేకపోతే మరి ఏంటి చేస్తారండి? మరి దేశాలు అంటే వెళ్ళిపోవడము. ఎందుకంటే వ్యవసాయంలో సాయం ఉంది, అసలు సాయాన్ని ఎవరైనా మానుకోవద్దు. అగ్రికల్చర్ అంటే కల్చర్, అలాంటి కల్చర్ లో మనం అసలు వదులుకోవద్దు, వ్యవసాయాన్ని అనేది మానొద్దు. ప్రతి ఒక్కరు వ్యవసాయం చేయాలి, ఇంకా ముందుకు రావాలి యువత గిట. ఎందుకంటే చదువుతో పాటు వ్యవసాయం అనేది చాలా ముఖ్యం ఈ రోజుల్లో.